శ్రీమతి నమః. థంబ్‌నెయిల్ చూసారు కదా! నిజమేనండి. ఈ శాస్త్ర పండితులందరూ "మీకో నమస్కారం నండూరి గారు" అని చెప్పి నన్నన్నారు. ఎందుకు వాళ్ళకంత విసుగొచ్చింది అంటే, ఈ మధ్య నేను వాళ్ళని ప్రశ్నలతో విసిగించేశాననమాట. సరిగ్గా చెప్పండి అని. ఎందుకంటే నేను తెలుసుకొని చెప్పినా సరే అది శాస్త్ర ప్రమాణం కాదు, పాషండులు అంటూ మాట్లాడుతుంటే, నేనింకా వేద పండితులని విసిగించక తప్పలేదనమాట. అదేంటి అంటే, ఈ మధ్య యూట్యూబ్‌లో వారాహి, శ్యామల అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారి గురించి కొన్ని వీడియోస్ పెట్టాననమాట. అందులో ప్రత్యంగిర అమ్మవారి ఫోటో గాని, విగ్రహం గాని ఇంట్లో ఉండకూడదు. ధూమవతి అమ్మవారు కూడా ఇంట్లో ఉండకూడదు. వారాహి అమ్మవారి విగ్రహం కూడా ఇంట్లో ఉండకూడదు. కానీ వారాహి నవరాత్రులు గాని, ఈ శ్యామల నవరాత్రులు గాని గుప్త నవరాత్రులు అంటారు. అది గృహస్థులు చెయ్యరు. ఉపాసన చేసేవాళ్ళు చేస్తారు. శాక్తేయులు చేస్తారు అని చెప్పి నేను చెప్పాననమాట. ఒకవేళ గృహస్థులు చేసుకోవాలి అని అనుకుంటే గనక లలిత అమ్మవారి ఫోటో ముందే ఈ శ్యామల అమ్మవారి నామములు గాని, వారాహి అమ్మవారి నామములు గాని మీరు చేసుకోవచ్చు. శ్యామల దండకం కూడా చదువుకోవచ్చు అని చెప్పి చెప్పాను. శ్యామల దండకాన్ని కూడా నేను పద విభజనతో నేర్పించాను. ఒకవేళ చేయకూడదు అంటే నేను శ్యామల దండకాన్ని పద విభజనతో నేను నేర్పించను కదా! ఇలా చెప్తే అదిగో నండూరి హేమమాలిని గారేమో వారాహి నవరాత్రులు చేయొద్దన్నారు, శ్యామల నవరాత్రులు చేయొద్దన్నారు అని చెప్పి మాట్లాడుతూ కొంచెం బాధాకరమైన కామెంట్స్ చేశారనమాట. అదేంటంటే, మీరు ఈ నవరాత్రులు చేయొద్దు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు శాస్త్ర ప్రమాణం చూపించండి, శాస్త్రంలో ఎక్కడ ఉంది అని అడగండి వాళ్ళని. పదే పదే అడిగితే గనక వాళ్ళు ఒక రోజుకి ఇలాంటి మాటలు మాట్లాడడం మానేస్తారు. మిమ్మల్ని అమ్మవారికి దూరం చేసేస్తున్నారు, అమ్మవారి మీద విషం చిమ్మేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మా మీద విషం చమ్ముతున్నా సరే మేము ఒప్పుకున్నాము, కానీ అమ్మవారి మీద విషం చిమ్ముతుంటే అది కట్టి కుడిపేస్తుంది, తరతరాల్ని బాధించేస్తుంది, బంధువులని నాశనం చేసేస్తుంది అంటూ మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మీద విషం చిమ్ముతున్నావు, అమ్మవారి మీద విషం చిమ్ముతున్నావు, కట్టి కుడిపేస్తుంది, నాశనం అయిపోతుంది అని మాట్లాడుతున్నారు కదా! అదా ఆధ్యాత్మికత అంటే? అదా సాత్వికంగా మాట్లాడడము అంటే? మనం సాత్వికంగా మాట్లాడుతున్నామా, రాజసికంగా మాట్లాడుతున్నామా, తామసికంగా మాట్లాడుతున్నామా అప్పుడు అర్థం కావటం లేదా? నెగిటివిటీని ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు? ఇప్పుడు నెగిటివ్గా ఎవరు మాట్లాడుతున్నారు? కుటుంబాలు తరతరాలు నాశనం అయిపోవాలని ఎవరు చెప్తున్నారు? సరే, నేను ఈ వారాహి నవరాత్రులు కానీ, శ్యామల నవరాత్రులు కానీ అసలు ఇంట్లో పూజే, నిత్య పూజే చెయ్యాలి అంటే మనము ఖచ్చితంగా నియమాలు పాటించాలి అనమాట. ఇంట్లో కలుపుకున్నానండి, ఇంట్లో కలిపేస్తూ మేము పూజ చేసుకుంటున్నామండి, పుణ్యహవచనం చేసుకుంటున్నామండి, ఇవి ఏవి కుదరవు. ఇంట్లో మీరు నిత్య పూజ చేసినట్లయితే ఖచ్చితంగా ముట్టు అనేది ఇంట్లో కలపకూడదు. ముట్టు ఇంట్లో కలుపుకుంటే ఆ కలుపుకున్న గుడ్డలతోటే పూజ గదిలోకి వెళ్ళి దీపారాధన చెయ్యకూడదు అని నేను ఖచ్చితంగా చెప్పాను. పాపం ఆ మాట విని కొంతమంది మారి మేము విడిగా కూర్చుంటున్నామండి, విడిగా పూజ చేసుకుంటున్నామని కొంతమంది చెప్పారు. కొంతమంది అయితే ఎలా కుదురుతుందండి, అమ్మ అమ్మే కదా, మనం భక్తితో చేసుకుంటే సరిపోతుంది కదా, మీరేంటండి ఆ పూజలు చేయొద్దు, ఈ పూజలు చేయొద్దు, నియమాలు పాటించండి అని చెప్పి అంటున్నారు అని చెప్పి అన్నారు. నిజమే, నియమాలు ఎందుకు పాటించమన్నాను అంటే, ఈ పూజలు చేసేటప్పుడు ఫోటోని పెట్టుకుని ప్రాణప్రతిష్ఠ చేయమని చెప్పి చెప్తున్నారు. ప్రాణప్రతిష్ఠ అంటే అర్థం ఏంటి? అమ్మవారిని అక్కడ తీసుకొచ్చి ఆవాహన చేయటం. ఫోటోలోకి అసలు ఆవాహన చెయ్యరు, విగ్రహంలోకి కానీ అలాగే ఈ కలశంలోకి కానీ ప్రాణప్రతిష్ఠ చేస్తారనమాట. అంటే ఆవాహన చేయటం. మరి ఫోటోలోకి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ ఆవాహన చేసి కూర్చోపెడుతున్నారు అంటే, అక్కడ అమ్మవారు ఉన్నప్పుడు ఇంట్లో ఏ నియమాలు పాటించకుండా మీరు పూజ ఎలా చేస్తారు? అలా చెయ్యొద్దు అని చెప్పాను తప్ప మీరు పూజ చేసుకోవద్దని నేనెందుకు చెప్తాను? పూజ చేసుకోవద్దు అనేదాన్ని అయితే రోజుకో శ్లోకం అనే ఛానల్లో లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, తిరుప్పావై, ఆదిత్య హృదయము, ఆదిత్య స్తోత్ర రత్నము, కనకధారా స్తోత్రము, ఇలా ఎన్నో స్తోత్రాలు పద విభజనతో నేర్పించాం. సౌందర్య లహరి, శివానంద లహరి ఇవి కూడా పద విభజనతో నేర్పించాం. అలాగే భగవద్గీత కూడా నేను పద విభజనతో నేర్పిస్తున్నాను. దానికి పెద్దగా వ్యూస్ ఉండవు, ఎందుకంటే పద విభజనతో చేసిన ఎవరికి అవసరం లేదు కాబట్టి. అయినా సరే నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా? సొంతంగా వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ నోటితో వాళ్ళు పలుకుతారు తప్పు లేకుండా అనే ఉద్దేశంతో నేను నేర్పిస్తున్నాను. పూజ చేసుకోవద్దు అన్నదాన్ని అయితే ఈ స్తోత్రాలు శ్లోకాలు నేను నేర్పించి ఉండేదాన్ని కాదు కదా. ఇప్పుడు ఈ ప్రత్యంగిర, ధూమవతి, వారాహి ఇవన్నీ ఎందుకు చెయ్యొద్దు అంటున్నాను అంటే, మన ఇంట్లో ఏసీ కనెక్షన్ బిగించుకుంటాం కదా. బిగించినప్పుడు వాడు ఏమంటాడు? ఏసీకి ఇచ్చిన వైర్ ఏదండి అంటాడు. అయితే నా వైర్ ఎక్కడో పెట్టానండి, ఉండండి ఇంట్లో ఇంకో వైర్ ఉందని చెప్పి తీసుకొచ్చి ఇస్తే వాడు ఏమంటాడు? అదేంటండి మీరు ఫ్యాన్ వైర్ తీసుకొచ్చారు, ఏసీ వైర్ ఉండాలి కదా, ఏదండి అని అడుగుతాడు. ఏసీ వైర్ ఎలా ఉంటుంది? ఇంత లావుగా దిట్టంగా ఉంటుంది. అంటే దాని యొక్క కెపాసిటీ వేరు. అంటే ఏసీకి
పని చెయ్యాలి అంటే దానికి ఉపయోగించే వైరు వేరే ఉంటుంది, దానికి ఉపయోగించే ప్లగ్ కూడా వేరేగా ఉంటుంది. మనకి కనిపించలేదు కదా అని ఈ ఫ్యాన్కి ఉపయోగించే వైరు ప్లగ్ దానికి పెడితే ఏసీ పనిచేస్తుందా? వెంటనే ఫ్యూజ్ కొట్టేస్తుంది కదా. మనం ఆచారం పాటించకపోతే మనకి కూడా జరిగేది ఇదే. అందుకోసం చెప్పాను తప్ప నాకేదో ఉపయోగం వచ్చేస్తుందని, నేను ఎవరి మీదో బురద జల్లేస్తే నా నెత్తి మీద కిరీటం పెట్టేస్తారన్న ఉద్దేశంతో మాత్రం నేను చెప్పలేదు. సరే, ప్రతిదానికి శాస్త్రం వాళ్ళు చదువుకున్నారా, వాళ్ళకి ఏం అర్హత ఉందని వాళ్ళు చెప్తున్నారు, మీరు వెళ్ళి అడగండి అని చెప్పి అడుగుతున్నప్పుడు మరి నేను కూడా సమాధానం చెప్పాలి కదా. ఈ మాటలన్నీ అంటే నేను అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానంగా ఈ పండితులు ఏం చెప్పారు అంటే, అమ్మా నువ్వు ఇన్ని ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక మాట చెప్తున్నాను విను. ఎవరైతే శాస్త్ర విరుద్ధంగా ఇవి చెప్పారో వాళ్ళకి చెప్పండి అమ్మా, ఎక్కడికి ఎప్పుడు ఎలా రమ్మంటే అక్కడికి వచ్చి మేము శాస్త్ర చర్చకి సిద్ధంగా ఉన్నాము అని చెప్పండి. ఇంత శాస్త్ర విరుద్ధమైన మాటలు మాట్లాడతారా? అసలు ఇవన్నీ ప్రమాణం కాదు కదా, ఎలా మాట్లాడతారమ్మా, ఎలా చెప్తారమ్మా అని చెప్పి వాళ్ళు అడిగారు. సరే, వాళ్ళని అడిగిన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు నేను మీతో చెప్తాను చూడండి. మొదటిది, ధూమవతి, ప్రత్యంగిర, వారాహి అమ్మవారి యొక్క పూజలు ఇంట్లో చేసుకోవచ్చని ఏ శాస్త్రంలో ఉంది? అలాగే ఖడ్గమాల, త్రిశతి ఇంట్లో చేసుకోవచ్చని ఎక్కడ ఉంది? ధూమవతి, ప్రత్యంగిర, వారాహి అమ్మవారి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చని, ఈ వారాహి నవరాత్రులు కానీ శ్యామల నవరాత్రులు కానీ చెయ్యొచ్చని ఎక్కడ ఉంది ఒకసారి చెప్పండి. నేను విజయవాడ అమ్మవారి ఆలయంలో కనుక్కుంటే వారాహి నవరాత్రులు, శ్యామల అమ్మవారి నవరాత్రులు మేము చెయ్యవండి, వసంత నవరాత్రులు అలాగే దసరా మహోత్సవాలు మాత్రమే మేము చేస్తాము అని చెప్పి అక్కడ చెప్పారు. అలాగే శ్రీశైలం దేవస్థానంలో కనుక్కుంటే వాళ్ళు కూడా చెప్పిన మాట ఏంటి అంటే, వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు మేము ఇక్కడ చెయ్యము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పేశారు. ఈ శ్రీశైలంలో కూడా దసరా మహోత్సవాలు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో నాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్పిన మాట ఏంటి అంటే, వారాహి అలాగే శ్యామల నవరాత్రులు మేము ఇక్కడ చెయ్యము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఈ వారాహి అమ్మవారి దేవాలయాలు ఎక్కడున్నాయి అంటే కన్యాకుమారిలో ఉన్న అమ్మవారి ఆలయంలో అక్కడ శ్యామల నవరాత్రులు చేస్తారు. అలాగే తమిళనాడులో కొన్ని వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి, అక్కడ చేస్తారు. వారణాసిలో వారాహి అమ్మవారి ఆలయం ఉంది, అక్కడ చేస్తారు. అలాగే నార్త్లో కూడా వారాహి అమ్మవారి ఆలయం ఉందన్నమాట, మత్స్య వారాహి, అక్కడ చేస్తారు. అలాగే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్తగా వచ్చిన వారాహి అమ్మవారి నవరాత్రుల పూజల వల్ల కొత్తగా గుళ్ళు కడుతూ అక్కడ కొత్తగా మొదలు పెట్టారే తప్ప ఎప్పుడు ఎవరు గృహస్థులు ఇదివరకు కాలంలో వారాహి నవరాత్రులు అలాగే శ్యామల నవరాత్రులు చెయ్యలేదు. వాటికి సంబంధించిన నామములు మాత్రం చదువుకుంటూ ఉంటారని మాత్రమే నాకు ఈ పండితులు కానీ అలాగే ఆ దేవస్థానం వాళ్ళు కానీ చెప్పారు. అందుకే వాటిని గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు అంటే అర్థం మీకే తెలుసు కదా, నేను చెప్పక్కర్లేదు కదా. సరే, అది పక్కన పెట్టేస్తే ఖడ్గమాల, త్రిశతి ఈ రెండు అందరూ చదవకూడదు. ఇవి చదవాలి అంటే ఖచ్చితంగా శ్రీ విద్యకి సంబంధించిన ఏదైనా ఒక మంత్రోపదేశం ఉండాలి, గురువు గారి దగ్గర ఖచ్చితంగా ఉపదేశం తీసుకుని ఉండాలి అని చెప్పి కంచి పరమాచార్య స్వామి వారే స్వయంగా చెప్పారు. కంచి పరమాచార్య స్వామి వారు అంటే నడిచే దేవుడు కదా, అథెంటికేషన్ కదా, ఆయన చెప్పింది కూడా కాదు అని మీరు చేసుకుంటారు అంటే నేనేం చేయలేను. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు సమాధానం 1, సమాధానం 2 అనే 2 పుస్తకాలను ముద్రించారు. అందులో మనకి వచ్చే సందేహాలన్నింటికీ సమాధానాలని అందులో పొందుపరిచారు అనమాట. అందులో ఉంటుంది, నేను స్క్రీన్ మీద కూడా పెడతాను, ఒకసారి చూడండి. ఆయన ఈ ఖడ్గమాల కానీ త్రిశతి కానీ శ్రీ విద్యకి సంబంధించిన విద్యలు కాబట్టి మంత్రోపదేశం ఉన్నవాళ్ళు మాత్రమే చదవండి అని చెప్పారు. దీనికి సంబంధించిన షార్ట్ కూడా ఆయన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇంకొకటి, రజస్వల దోషం. రజస్వల అయిన వాళ్ళట ఇంట్లో కలుపుకోకపోతే సరే పూజ ఎలాగో చేసుకోవచ్చు, అది అందరికీ తెలుసు. అయితే రజస్వల అయిన స్త్రీమూర్తులు ఇంట్లో ఉంటేట పొద్దున్నే భర్త పూజ ఎలా చేసుకోవాలంటే పొద్దున్నే లేచి ఆ వంటగదిలో కాస్త శుభ్రం చేసేసుకుని అక్కడ పూజ చేసేసుకుని తలుపులేసేస్తే ఈయన పూజ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లోకి రాని అమ్మాయి వచ్చి వంట చేస్తారట. అలాగే సంధ్యావందనం చేసుకుంటారు కదా, మరి సంధ్యావందనం మానకూడదు కదా, అది దోషం కదా. అందుకని పొద్దున్నే లేచి బయటకు వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటే అప్పుడు ఇంట్లోకి రాని స్త్రీమూర్తి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది, ఆయన బయటకు వెళ్ళి పూజ చేసుకుంటారు కదా అని చెప్పారు. అంటే ఈ సంధ్యావందనం చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉంటే బయటకు వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటే మరి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రజస్వలైన స్త్రీ వండిన అన్నమే కదా వీళ్ళు తింటారు. మరి సంధ్యావందనం చేసుకునే వాళ్ళు ఈ అన్నం తినచ్చా?
అంటే ఈ 3 రోజులు యజ్ఞోపవీతాన్ని ప్రతిరోజు వాళ్ళు మార్చుకుంటారా? లేదు అంటే 3 రోజుల పాటు అదే యజ్ఞోపవీతం ఇంచేసుకొని సంధ్యావందనం చేసేసుకొని 4వ రోజు వాళ్ళకి స్నానం అయిన తర్వాత అప్పుడు యజ్ఞోపవీతం మార్చుకుంటారా? ఇది ఏ శాస్త్రంలో ఉంది? అలాగే రజస్వల అయిన స్త్రీ ఇంట్లో కనుక రజస్వల కలిపేస్తే 5వ రోజున ఒక చెంబులో నీళ్లు పోసుకుని దాని మీద చెయ్యి పెట్టి మీకు పవమాన సూక్తం వస్తే పవమాన సూక్తాన్ని చదువుకుంటూ శుద్ధి చేసుకోండి. లేని పక్షంలో నేర్చుకున్నది మీరు చదువుకుంటూ శుద్ధి చేసుకోండి. లేదు అంటే యూట్యూబ్ లో ఇప్పుడు పవమాన సూక్తాలు వాళ్ళు వేదోక్తంగా చదువుతూ ఉంటారు కదా, అదేలా పెట్టుకుని చేసుకుంటే ఆ నీళ్లు మంత్రపూరితం అయిపోతాయి. అప్పుడు ఆ నీటిని ఇల్లంతా జల్లుకుంటే శుద్ధి అయిపోతుంది అని చెప్తున్నారు. ఇదే మాట నేను పండితుల్ని అడిగాను. వాళ్ళు ఏమని చెప్పారో తెలుసా? బుద్ధి ఉందా అని చెప్పి నన్ను తిట్టారు. ఎందుకంటే నీకు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? అసలు పవమాన సూక్తాన్ని అందరూ చదవకూడదు, ప్రత్యేకించి ఆడవాళ్ళు చదవకూడదు. అసలు ఇంట్లో ముట్టు కలిపేసుకున్న తర్వాత మళ్ళీ పవమాన సూక్తంతో ఇంట్లో నీళ్ళతో శుద్ధి చేసుకోవడం ఏంటి, నీకు బుర్ర పని చేస్తుందా అని చెప్పి కొంచెం పెద్దవాళ్ళు అయితే నన్ను తిట్టారు కూడా. అసలు ప్రతి నెల కలుపుకోవడం ఏంటి, కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా శుద్ధి చేసుకోవడం ఏంటి? అసలు ఆడవాళ్లే సూక్తం చదవకూడదు, ఉపనయన అర్హత లేని వాళ్ళు కూడా అన్ని సూక్తాలు చదవకూడదు. అలాగే ఒకవేళ వాళ్ళు నేర్చుకుని అలా చెయ్యి పెట్టి చదవాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి. అలాగే వాళ్ళకి రాకపోతే టేప్ రికార్డులో పెట్టుకుని చదవడం ఏంటి? నాకు అర్థం కాలేదు. ఈ యూట్యూబ్లో వచ్చిన వీడియో ద్వారా అలా మంత్రపూర్తులను ఎలా చేస్తారు నీటిని అని చెప్పి అడిగారు. కాదండి, ఈ మధ్య ఏదో ఎక్స్పెరిమెంట్ జరిగిందంట కదా, నీళ్ళకి శక్తి ఉందా లేదా అని చెప్పి ఏదో టేప్ రికార్డర్ ధనులు పెడతా నీటికి శక్తి ఉందట కదండి, అలా వచ్చిందట కదండి అని చెప్పి చెప్తే వాళ్ళు చాలా గట్టిగా చెప్పారనమాట. ఇలాంటి శాస్త్ర విరుద్ధమైన మాటలు మాట్లాడితే మేము చర్చకి సిద్ధం అని చెప్పి చెప్పారనమాట. ఇలా చెంబు మీద చేయి పెట్టి ఈ యూట్యూబ్లో వచ్చిన పవమాన సూక్తం ద్వారా శుద్ధి చేసుకోవచ్చు అని ఏ శాస్త్రంలో ఉంది? అలాగే ఈ మధ్య పూజలు అవి చేసుకుంటున్నప్పుడు డెమో వీడియోస్ ద్వారా చేసుకోకూడదు అని నేను చెప్పినప్పుడు నేను కంచి పరమాచార్య స్వామి వారు ఉదాహరణ కూడా చెప్పానమాట. ఆ కంచి పరమాచార్య స్వామి వారు శ్రాద్ధాలు తద్దినాలు పెట్టుకోవద్దన్నారు, ఇవి కాదు అని చెప్పారు. కాదు, కంచి పరమాచార్య స్వామి వారు చెప్పిన మాట ఏంటి అంటే, ఓహో టేప్ రికార్డర్లో కూడా పెట్టుకుని చేస్తారన్నమాట అని చెప్పి అన్నారు. అంటే టేప్ రికార్డర్లో వచ్చినవి పెట్టుకోకూడదు అని కంచి పరమాచార్య స్వామి వారు చెప్పారు. ఇలాగా టేప్ రికార్డర్లో పెట్టుకుని కూడా చేసుకుంటారా అని చెప్పి నేను అడిగితే, కాదు చేసుకోవచ్చు, శాస్త్రంలో చేసుకోవచ్చు అని ఉంది అని చెప్పన్నారు. ఇలా చేసుకోవచ్చు అని ఏ శాస్త్రంలో ఉంది? నోరి భోగేశ్వర శర్మ గారు సౌభాగ్య భాస్కరంలో 32వ పేజీలో 13వ పాయింట్ చెప్తారు. రహస్య నామస్తోత్రాలు చెయ్యాలి అంటే పాటించవలసిన నియమాల్లో మైకుల్లో ఊదిన, రికార్డులో వచ్చిన నామములతో గనక పూజ చేసినట్లయితే అవి శవగానములతో సమానము అని చెప్పారు. మీకు కావాలి అని అనుకుంటే నేను స్క్రీన్ మీద పెడతాను, మీరు సౌభాగ్య భాస్కరంలో 32వ పేజీలో కూడా మీరు చూసుకోవచ్చు. ఇదే విషయాన్ని వేద పండితులతో అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, పూజ కానీ వ్రతం కానీ సఫలీకృతం అవ్వాలి అంటే సద్బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వాలండి. అది మేం చెప్తున్న మాట కాదు. దేవి భాగవతంలో దక్షిణాదేవి అని ఒక కథ ఉంటుంది. ఆ కథ చదివితే మనం పూజలు వ్రతాలు మనం చేసుకోవచ్చా, బ్రాహ్మణుడికి ఇచ్చే దక్షిణ యొక్క విలువ ఏంటి, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ డెమో వీడియోల ద్వారా వ్రతాలు పూజలు సొంతంగా వాళ్ళు చేసుకుంటే ఫలితం ఉండదు అని వాళ్ళు చెప్పారు. సరే, చెయ్యొచ్చు అని ఏ శాస్త్రంలో ఉంది? చెయ్యకూడదు అనడానికి నేను ప్రమాణాలు చూపించాను కాబట్టి చెయ్యొచ్చు అనడానికి ప్రమాణాలు ఎక్కడ ఉన్నాయి? ఇకపోతే ఋషి పంచమి. అసలు ఈ ఋషి పంచమి వ్రతం ఎప్పుడు చేస్తారో తెలుసా? ఆడవాళ్ళకి ముట్లు ఉడిగిపోయిన తర్వాత, అంటే ఇంకా వాళ్ళకి మెన్సెస్ రాదు అన్న తర్వాత 5 ఏళ్ళు వెయిట్ చేసి చూసి రావు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత చేసే పూజ అనమాట ఈ ఋషి పంచమి. ఉత్తరాదిలో ఏం చేస్తారు అంటే పెళ్ళైన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేస్తారు. వాళ్ళకి కూడా కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. ఎవరు చెయ్యొచ్చు అనేది మధ్వ సంప్రదాయంలో ఉంది, మన ఇటువైపు సంప్రదాయంలో లేదు. వాళ్ళకి కూడా నియమాలతోనే చెయ్యాలి. అంతే తప్ప చిన్న పిల్లల దగ్గర నుంచి పెళ్లి కాని వాళ్ళు కూడా, రజస్వలైన ప్రతి వాళ్ళు కూడా ప్రతి నెల ఈ సప్త ఋషి పూజ చెయ్యొచ్చు అని లేదు. అక్కడ మధ్వ సంప్రదాయంలోనూ లేదు, మన సంప్రదాయంలోనూ లేదు. లేదు అనడానికి ప్రమాణం నేను
చెప్పాను. అలా ఎవరు చెయ్యాలి అనేది కూడా మనకి ఋషి పంచమి కథలో ఉంటుంది. అసలు ఆ సంకల్పంలోనే ఎవరు చేస్తారు, ఎవరు ఏ విధంగా ఈ ఋషి పంచమి చెయ్యాలని చెప్పి సంకల్పంలోనే ఉంటుంది. రామం గారు గత 25 సంవత్సరాలుగా ఈ లక్షవర్తి నోము చేయిస్తున్నారనమాట. ఆయన నేను అడిగాను. అలాగే ప్రవీణ్ గారని అమలాపురంలో తంత్ర శాస్త్రవేత్త అనమాట. ఆయన్ని అడిగితే ఆయన కూడా అన్నారు, ఏమోండి నేను ఇన్ని సంవత్సరాలుగా లక్షవర్తి నోము చేయిస్తున్నాను, నాకు ఈ నెల నెల ఈ ఋషి పంచమి పూజ, అందులోనూ సప్త ఋషి పూజ చిన్నగా చేసి చేయటం నాకైతే తెలియదండి అని చెప్పి, కనీసం నేను ఒక 10 మందిని అడిగితే 10 మంది చెప్పిన మాట ఏంటి అంటే, అసలు ఋషి పంచమి పూజ అంటే చాలా విస్తారంగా ఉంటుందండి, అందులో కొంచెం తీసుకొచ్చి సప్త ఋషి పూజ నెల నెల చేయరండి, అయినా ప్రాయశ్చిత్తం అంటే ఒకసారి తప్పు చేస్తే చేసుకుంటాము, ప్రతి నెల ఇంట్లో కలిపేసుకుని దానికి ప్రాయశ్చిత్తంగా ప్రతి నెల చేసుకునేది ప్రాయశ్చిత్తము అనరండి, అలా చేసుకోకూడదు అని చెప్పారు. ఇలా ప్రతి నెల చేసుకోవచ్చు అని ఏ శాస్త్రంలో ఉంది? దీనికి శాస్త్ర ప్రమాణం ఏంటి? ఇకపోతే శ్రీనివాస విద్య. శ్రీనివాస విద్యలో శ్రీ సూక్తము, పురుష సూక్తము అంటే శుక్లపక్షంలో ఒక విధంగా చేసుకోవాలి, కృష్ణపక్షంలో ఒక విధంగా చేసుకోవాలి అని చెప్పి ఉంటుందన్నమాట. ఈ శ్రీనివాస విద్య ఎవరైనా చేసుకోవచ్చు అంటే గురువు దగ్గర సూక్తాలు నేర్చుకుంటే చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారట. ఇదే విషయాన్ని నేను పండితుల దగ్గరికి వెళ్ళి అడిగితే, అసలు ఆడవాళ్ళు సూక్తమే చదవకూడదు, అలాంటిది వీళ్ళు ఎలా శ్రీ సూక్తము, పురుష సూక్తము చదువుతారు? అలాగే ఈ సూక్తాలన్నీ అందరూ చదవకూడదండి, పురుష సూక్తము, శ్రీ సూక్తము స్తోత్రాల రూపంలో ఉన్నాయి, కావాలి అంటే ఆ స్తోత్ర రూపంలో ఉన్నవి చదువుకోవచ్చు, కానీ ఉపనయన అర్హత లేని వాళ్ళు, స్త్రీలు ఈ సూక్తాల జోలికి వెళ్ళకూడదు అని చెప్పి చెప్పారు. సరే, చదువుతున్నారు కాబట్టి ఈ శ్రీ సూక్తము, పురుష సూక్తము ఆడవాళ్ళు చదవచ్చని ఏ శాస్త్రంలో ఉంది? దీనికి శాస్త్ర ప్రమాణం ఏంటి? అలాగే పరమాచార్య స్వామి వారు చెప్తారు, స్త్రీలు వేదం చదవకూడదని, బీజాక్షరాలు చదవకూడదని, అలాగే అందరూ అన్ని బీజాక్షరాలు చదవకూడదని, సూక్తాలు అవి చదవకూడదని చెప్పి పరమాచార్య స్వామి వారు చెప్తారు. మరి అందరూ ఏమో చదువుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు కదా, దీనికి శాస్త్ర ప్రమాణం ఏంటి? అలాగే భీష్ముల వారికి వివాహం అయిందిట. వివాహం అయినా కూడా ఆయన అస్కలిత బ్రహ్మచారిగానే ఉండిపోయారు. మహాభారతంలో అది చాలా చోట్ల ఉంది అని చెప్పి ఈ మధ్య ఒక వీడియో చూశాను అనమాట. ఈ విషయాన్నే నేను పండితుల దగ్గరికి తీసుకువెళ్ళి, భీష్ముల వారికి వివాహం అయింది కదండి అని అడిగాను. ముందు నువ్వు భారతం చదివావా అని అడిగాను. అదేంటండి అలా అనేసారు అని. అవును, భారతం చదివిన దానివైతే భీష్ముల వారికి వివాహం అయిందని ఎలా చెప్తావు నువ్వు అన్నారు. అంటే చదివానండి, నాకు తెలుసు, అంటే నేను ఏమైనా ఎక్కడైనా పొరపాటు చేశానేమో అని అనుకుని మిమ్మల్ని అడుగుతున్నానండి అంటే అప్పుడు తిట్టారనమాట. బుద్ధి ఉంది అసలు? భారతంలో ఎక్కడుంది భీష్ముల వారికి వివాహం అయిందని? చూపించమని చెప్పండి. ఎవరు ఈ శాస్త్ర విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారు, ఈ అసహ్యకరమైన మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు అడుగుతూ, ఇప్పుడు చెప్తున్నాను, భీష్ముల వారికి వివాహం అయింది అని అంటున్నారు కాబట్టి శాస్త్ర చర్చకు మేము సిద్ధం, ఈ మాట అంటే మేము ఒప్పుకోము, శాస్త్ర చర్చకి రావాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పడమే కాకుండా గోవిందానంద సరస్వతి స్వామి వారికి కూడా చెబితే ఆయన చెప్పారట, అసలు భీష్ముల వారికి వివాహం అయిందా, ఏ చెప్పిన వాళ్ళ దగ్గరుండి చేశారా అని చెప్పి చాలా కోపంగా మాట్లాడట. అంటే మనం ఏది చెబితే అది ప్రమాణం అనుకుంటే సరిపోదు. మనం అస్తమాను శాస్త్రం శాస్త్రం అంటుంటే ఎదుటివాడు మన శాస్త్రం చదివావేమో అని అనుకుంటారేమో అని చెప్పి అనుకోకూడదు. మనం మాట్లాడింది ఖచ్చితంగా శాస్త్ర ప్రమాణం అయి తీరాలి. శాస్త్రం అంటే అర్థం ఏంటో తెలుసా? శాస్త్రం అంటే వేద ప్రమాణం, వేదంలో ఉంది అని అర్థం అన్నమాట. సరే, ఇప్పుడు ఇవన్నీ ఏ శాస్త్రంలో ఉన్నాయి, ఎక్కడ ప్రమాణాలు చూపిస్తే ఈ పండితులు చర్చకి వస్తారట. వాళ్ళకి ఛానల్ లేకపోవటం వల్ల నా ద్వారా సామాజిక మాధ్యమంలో ఈ శాస్త్ర విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళని అడగమని చెప్పారు. అలాగే ఈ ప్రత్యంగర పూజలు అవి చేస్తున్నారు కదా, మన లలితా సహస్రనామ స్తోత్రం చాలాసార్లు చదివే ఉన్నాం కదా, ఆ ఫలశ్రుతిలో ఉంటుంది చూడండి ఒకసారి. అక్కడ ఎవరైతే భక్తిగా ప్రేమతో లలితా సహస్రనామ స్తోత్రం అంటే అమ్మవారిని గురించి స్తుతిస్తూ చేస్తారో, అలాంటి వాళ్ళని ఎవరు బాధ పెడతారో వాళ్ళ సంగతి నేను చూస్తాను అని చెప్పి శరభేశ్వరుడు చెప్తాడు. అలాగే ప్రత్యంగిర అమ్మవారు ఏం చెప్తారు అంటే, ఎవరైతే లలితా సహస్రనామ స్తోత్రాలని భక్తిగా చదువుతారో, ఈ భక్తిగా చదివిన భక్తుల మీద ఏదైనా సరే ప్రయోగం చేస్తే ప్రత్యంగిర అమ్మవారు వస్తారు అని చెప్పి అక్కడ ఫలశ్రుతిలో ఉంటుంది. అలాగే తర్పణాల గురించి చెప్తున్నప్పుడు ఆ చెప్పిన వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మీరు ఆఫీసులో ఉన్నప్పుడు 12 గంటలకి ఏ ట్యాప్ దగ్గరకు వెళ్ళి కాస్త చెప్పులు విప్పేసి కాస్త దోసులతో నీళ్లు పోసేయకూడదా? అలా పోయలేరా? ఆ మాత్రం తర్పణాలు వదలలేరా అని చెప్పి చెప్పారు.
అసలు చేతిలో నీళ్లు పోసుకుని నీళ్లు వదిలేస్తే తర్పణాలు వదిలినట్ట, దట్టు ప్యాంటు షర్ట్ వేసుకుని. అలాగే ఆఫీసు బట్టలతో ఆఫీసులో అక్కడెక్కడో ట్యాప్ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని తర్పణాలు వదులుతాం. ఇలా చేయమని చెప్తున్నారు. ఇది ఏ శాస్త్రంలో ఉంది ఇలా చెయ్యొచ్చు అని? ఇది ఎంతవరకు సమంజసం? ఈ ప్రశ్నలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మళ్ళీ ఈసారి శాస్త్ర ప్రమాణం అడగండి అని అడుగుతారు కదా, అప్పుడు మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ పండితుల ద్వారా కూర్చోపెట్టి చర్చ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మీకు కూడా చిరాకు అనిపిస్తుంది. ఏంటంటే బాబాయ్ ఎవరు చెప్పింది వినాలి అని. నేను ఈ మాట కూడా నేను ఈ పండితుల్ని అడిగాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎవరింటికి వాళ్ళకి పండితుడు కానీ ఇంటి పురోహితుడు కానీ ఉంటారండి. అలాంటి సందేహం ఏదైనా వస్తే వాళ్ళు ఏం చెప్తే దాన్ని కళ్ళు మూసుకొని చేసేమనండి, అప్పుడు అందులో తప్పు ఉండదు. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే అది వీళ్ళకి రాదు, చెప్పిన వాళ్ళకే వస్తుంది. కాబట్టి కళ్ళు మూసుకుని ఎవరింటి పురోహితుడు కానీ ఎవరింటి పండితుడు కానీ చెప్పింది చేసేయచ్చు, ఇంక ఎవరిది పాటించక్కర్లేదు అని చెప్పి నాకు ఈ పండితులే చెప్పారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆచారాలు పాటించకపోతే ఎక్కడ దెబ్బ కొట్టేస్తాయో, ఎక్కడ బాధపడతారో అని చెప్పాను. నేను సేజ్ ఆఫ్ కంచి అనే చోట ఒక ఆర్టికల్ చదివాను అనమాట. అందులో ఒక ఆయన అడుగుతారు, నా దగ్గర మేరు ఉంది, వారాహి అమ్మవారి ఫోటో ఉంది, నేను ఈ ఆన్లైన్లో చూసి నేను పూజ చేశాను, ఈ మేరుకి అర్చన చేశానని చెప్పి ఒక ఆర్టికల్ రాస్తే అందులో మహాస్వామి వారు ఆయనకి ఏం చెప్పారో ఆయన రాశారనమాట. మహాస్వామి వారు ఏం చెప్పారట, శ్రీచక్రం జోలికి అసలు వెళ్ళొద్దు, అలాగే దేవతా ఉపాసన చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి మహాస్వామి వారు చెప్పారు అని సేజ్ ఆఫ్ కంచి అని కొడితే మీకు ఈ ఆర్టికల్ వస్తుంది. సేజ్ ఆఫ్ కంచి అని మేరు అని వరాహి అమ్మవారిని కొట్టి చూడండి, అందులో మీకు ఇది కనిపిస్తుంది. కాబట్టి మీ మంచి కోసమే నా తాపత్రయం. ఇవన్నీ నేను చెప్పడం వల్ల నాకు కలిసేం రాదు. పైగా ఏమంటారు అంటే, మీరు ఇవన్నీ చెప్పడం వల్ల భయపడిపోతున్నారు, వాళ్ళు పూజకి దూరం అయిపోతున్నారు అని చెప్తున్నారు. అక్కడ నిప్పు ఉందిరా, కాలుతుంది, కాలేస్తే అని చెప్పాను. కాదు అది నిప్పు కాదు, పైన బూడిద కట్టేసింది, నిప్పు లేదు అని చెప్పి కాలేస్తే పైన బూడిదిగా ఉన్నా సరే లోపల ఆ నిప్పు కణికలు ఉండిపోతాయి కదా, ఆ కాలుతుందేమో అని చెప్పి మాత్రమే నేను మీతో ఈ విషయాలు చెప్పాను. నిత్య పూజ చేసుకోండి, చక్కగా దీపారాధన వెలిగించుకుని మీకు వచ్చిన స్తోత్రమో నామజపమో ఏదో ఒకటి చేసుకోండి. పరమాచార్య స్వామి వారు కూడా చెప్తారు, నిత్యం రామ మంత్రం చేసుకుంటే చాలు. ఎందుకంటే రామ అనేది బీజాక్షరం, రా అంటే అగ్ని బీజం, మా అంటే వాయు బీజం. మళ్ళీ మీరు వెంటనే అంటారు రెండు బీజాలు కదండి, చదవకూడదు కదని. రెండు కలిపేటప్పటికీ మంత్రం కాదు. కాబట్టి మహాస్వామి వారే చెప్పారు, రామ 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 అనుకోండి, అది మీకు సిద్ధిస్తుంది అని చెప్పి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.